హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు గార్లిక్ పికిల్ రెడీ చేయాలని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఇలా గార్లిక్ పికిల్ని ట్రై చేసి ఉంటే నాకు చెప్పండి. నేను గార్లిక్ పికిల్ కోసం ముందుగా 500 గ్రామ్స్ గార్లిక్ తీసుకున్నాను, అంటే హాఫ్ కేజీ. దానికోసం 200 గ్రామ్స్ చిల్లీ పౌడరు, 150 గ్రామ్ రాక్ సాల్ట్, అదే దొడ్డుప్పు అంటారుగా, దాన్ని మిక్స్ చేసి తీసుకోవాలి. 250 గ్రామ్స్ ఆవపిండిని డైరెక్ట్గా ఆవాలను మిక్సీ పట్టుకోవాలి. 10 గ్రాములు వేయించిన మెంతులు, ఇవి లైట్గా ఫ్రై చేసుకొని ఈ మెంతి పౌడర్ను ఉపయోగించుకోవాలి. దీనికోసం ముందుగా మనం ఇక్కడ పల్లి నూనెను ఉపయోగిస్తే పికిల్స్కి చాలా బాగుంటుంది. అందుకోసమని ముందుగా పల్లి నూనెని ఒక 125 ml తీసుకొని అందులో మనము పీల్ తీసి పెట్టుకున్న గార్లిక్ని వేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అయ్యేలా చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 250 ml ఆయిల్ పోసి మళ్ళీ దాన్ని మనము పోపులాగా పెట్టుకోవాలి. దానికోసము మెంతులు, ఆవాలు, కరివేపాకు ఇవి తీసుకొని పోపులో వేసేయాలి. తర్వాత ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత అది స్టవ్ పట్టేసిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక మనము ఇంగువను కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం చల్లారిందాక దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము వేరొక బౌల్ని తీసుకొని అందులో కారము, ఉప్పు, ధనియాల పొడి, ఆవపిండిని, తర్వాత వేయించిన మెంతుల పిండిని వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనము 250 ml నిమ్మరసంని కూడా వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మంచిగా నిమ్మరసంని అంతా మిక్స్ అయ్యేలా చేసుకున్న తర్వాతనే మనము పోపు పెట్టుకున్న దానిని మొత్తం చల్లారిన తర్వాత ఇందులోనే వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేస్తే పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది. అందుకోసమే పూర్తిగా చల్లారిన తర్వాతనే వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్కి మనము వేయించుకున్న గార్లిక్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ లాగా పెట్టేసుకున్నామంటే ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ పచ్చడి ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.